హాయ్ అండి. వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఇవాళ ఆంధ్ర మాత అయినటువంటి గోంగూరకి సంబంధించి పచ్చడి ఒక 2 నిమిషాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి సంబంధించి మనకేమి రోలు మిక్సీ ఇవేమి అవసరం లేదనమాట. ఒక చిన్న పప్పు గుత్తి ఉంటే చాలు, మనం చేసేసేయచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే, గోంగూర ఒక కట్ట తీసుకున్నాను నేనైతే. దానికి ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నా, ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత వేరుశనగ గింజల పొడి ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టిన తర్వాత ఒక పాత్ర ఏదైనా సరే స్టవ్ మీద పెట్టి, నేనైతే సట్టి తీసుకున్నాను. ఒక పాత్ర స్టవ్ మీద పెట్టండి. దాంట్లో ఒక అర గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ పోయండి. వాటర్ పోసి అందులో కొన్ని పచ్చిమిర్చి, మనం ఏదైతే చీలికలు చేసి పెట్టామో ఆ పచ్చిమిర్చి వేసేసి ఉప్పు వేసేసి ఉడకబెట్టండి. ఉప్పు వేయకపోతే కొంచెం ఘాటు వస్తుంది అనమాట. సో ఉప్పు వేసి ఉడకబెట్టిన తర్వాత ఒక 1 మినిట్ ఆగి, 1 నిమిషం ఆగిన తర్వాత చూస్తే కొంచెం మెత్తబడి ఉంటుంది ఆ పచ్చిమిర్చి. వెంటనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరని మనము ఆ సట్టిలో గనక వేసేస్తే, కొంచెం అంతా కలిపేసేయండి, కింద మీద అంతా కలిపేస్తే మొత్తము అన్నీ ఒకటిగా అవుతుంది అనమాట. అంత పచ్చిమిర్చి ఉప్పు నీళ్లు అన్నీ ఒకటి అయిన తర్వాత మనము దానిపైన మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి. 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి మూత తీసి చూసారంటే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆపేసి వెంటనే మన దగ్గర ఉన్నటువంటి పప్పు గుత్తితోటి చిన్నగా అట్లా ఎనిపినట్లు చేయండి. చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే అది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఇవన్నీ కొద్దిగా అట్లా పప్పు గుత్తితోటి బాగా రుద్దేశారంటే మెత్తటిగా అయిపోద్ది. ఇంకేం రోలు మిక్సీ అవేం అవసరం లేదనమాట. రుద్దేశామంటే చూసారు కదా, ఇట్లాగా అంటే కొంచెం బాగా చిక్కగా పచ్చడి కన్సిస్టెన్సీలో మనకి వచ్చేసింది అనమాట. దీన్ని మనం వెంటనే ఇంకొక చిన్న కప్పులోకి తీసుకుందాము. కప్పులోకి తీసి పక్కన పెట్టుకున్నామంటే మనకి పచ్చడి తయారండి. ఈ పచ్చడిని మనం ఏం చేద్దామంటే వెంటనే ఒక చిన్న మళ్ళీ ఇంకొక మీ దగ్గర ఏదైనా ఒక బాండీ కానివ్వండి, లేదంటే నేనైతే సట్టే పెట్టుకున్నాను. మీరు బాండీ కానివ్వండి ఇంకేదైనా కూడా పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న వడియం, కూర వడియం అంటాం మా సైడ్ దాన్ని. కూర వడియాల్ని అంటే ఆనియను, మళ్ళీ అంటే ఆనియన్ తర్వాత వచ్చి ఈ ఆవాలు ఇవన్నీ కలిపి మేము సంవత్సరానికి ఒక్కసారి పట్టి పెట్టుకుంటాం అనమాట, చిన్న చిన్న నిమ్మకాయ సైజు వంటల్లో. సో దాన్ని కూరల్లోకి వేసుకుంటుంటాం, అంటే పచ్చళ్ళు ఇలాంటి వాటిల్లోకి. సో ఆ కూర వడియము వేసాను. నూనె వేడెక్కిన తర్వాత కొంచెము కరివేపాకు వేసాను, దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముద్ద వేసాను, తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని ఒక కప్పు వేసాను, తర్వాత ఒక చిటికెడు పసుపు పొడి వేసాను అనమాట. దాన్ని మొత్తం సిమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు మెల్లగా వేగనివ్వండి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు వేగిన తర్వాత కొద్దిగా అట్లా మెత్తబడినాయి అనిపించిన తర్వాత ఉల్లిపాయల్ని వెంటనే మనము ఇందాక పప్పు గుత్తితోటి పామి పెట్టుకున్నటువంటి 1 కప్పు వరకు వచ్చిందండి, దాన్ని మనము ఆ గోంగూర పచ్చడిని ఆ సట్టిలో వేసేసేయండి. తర్వాత దాన్ని కలబెట్టేసి ఒక ఒక 50 అంటే ఒక అర నిమిషం పాటు ఉడకనిచ్చి, మళ్ళీ మనము దంచి పెట్టుకున్నటువంటి వేరుశనగ గింజల పొడిని కలిపేసి ఉప్పు సరి చూసుకొని దించేసేయండి, సరిపోతుంది. అంతేనండి. మొత్తానికి కలిసి 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే పడుతుంది. మనకేమి రోలు మిక్సీ ఇవేం అవసరం లేదు. టేస్టీ గోంగూర పచ్చడి తయారండి. దీన్నైతే వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈవెన్ పచ్చళ్ళు దోశలకి, ఇడ్లీకి, వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. సంగటి చేసుకున్నామంటే రాగి సంగటి ముద్దలో కూడా చాలా బాగుంటుంది ఇది టేస్ట్. సో ఈ గోంగూర పచ్చడిని నేనైతే తయారు చేశానండి. ప్లేట్లో పెట్టుకున్నాను మొత్తము. సో వాటిని అన్నింటిని పెట్టుకొని దాంట్లో నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత పక్కన కొంచెం మునక్కాయ తాళింపు కూడా పెట్టుకున్నాను. సో నేను చేసుకున్న పచ్చడి కాబట్టి నాకేమో టేస్టీగానే అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూసి టేస్ట్ చెప్పండి. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇందులో ఏమంటే మనకి విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియము అన్నీ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది,
జీర్ణక్రియకి చాలా బాగా ఉపయోగపడుతదనమాట. మనము ఈ పచ్చడి గనక చేసుకొని తిన్నామంటే. దీంట్లో ఇంకా మనకి అంటే కొంచెం మనకి కడుపులో కొంచెం అల్సర్స్ అట్లాంటివి ఉంటే కూడా ఇవన్నీ తగ్గిపోద్దనమాట. ఈ గోంగూర పచ్చడిని. చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి గోంగూర పచ్చడి. సో, నేనైతే ఈరోజు ఈ స్టైల్‌లో చేశాను. ఎలా ఉందో చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.